ఊరి బయట రైలు పట్టాల మీద నీ కొడుకు కిషోర్ శవం దొరికింది. ఆ రామదాసు నమ్మినంత మాత్రాన సరిపోదు. అంటే నీ కొడుకుని చంపిందెవరో నాకు తెలుసు. ఎవరు? ఆదిత్య. రామదాసు, కొడుకును పోగొట్టుకుని కడుపు రగిలిపోతూ ఏడుస్తున్నావనే చాలితో చెప్తున్నాను. నా మాట విను. నీ కొడుకుని ఆ ఆదిత్య హత్య చేశాడు. శవాన్ని రైలు పట్టాల మీద పారేసి తెలివిగా చేతులు తులుపుకున్నాడు. ఎందుకయ్యా? డబ్బు కోసం. నీ కొడుకు నీతో త్వరలోనే కోట్ల డబ్బు తన చేతికి రాబోతుందని చెప్పాడే, ఆ డబ్బులో వాటా కోసం. నిజంగానా? అవును. స్నేహితుడని నమ్మి పోలీసుల నుంచి తప్పించుకుని సీక్రెట్గా ఎక్కడో దాక్కున్న నీ కొడుకు ఆ ఆదిత్యతో తన రహస్యాలన్నీ చెప్పాడు. దాంతో ఆ ఆదిత్యకి ఆశ పుట్టింది. రాబోయే కోట్ల డబ్బులో వాటా అడిగాడు. నీ కొడుకు ఇవ్వను అంటే పోలీసులకి చెప్తాను అని బ్లాక్మెయిల్ చేశాడు. అయినా నీ కొడుకు లొంగకపోవడంతో కక్ష కట్టి హత్య చేశాడు. శవాన్ని రైలు పట్టాల మీద పారేసి నీ కడుపులో చిచ్చు పెట్టి తను మాత్రం కూల్గా ఉన్నాడు. ఒరే ఆదిత్య, నిన్ను ప్రాణాలతో ఉండనియనరా. నా కొడుకు దగ్గరికే నిన్ను పంపిస్తా. రారా, నీ దగ్గరికే బయలుదేరుండా. లోపలికి పదండి, మీతో మాట్లాడాలి. నా కొడుకుని పట్టున పెట్టుకున్న దుర్మార్గుడు రా నువ్వు. నీతో మాట్లాడింది. ప్లీజ్, మీ కిషోర్ గురించే మీతో ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలని వచ్చాను. ప్లీజ్ పదండి, చెప్తాను. నాతో రండి. నన్ను వదలరా. నీతో రాను నేను. నన్ను వదలు. పదండి, వదలరా. వినండి. ఏంది ఏంది? నా కొడుకుని చెప్పినట్టే నన్ను కూడా చంపుతావా ఏంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను చంపడం ఏంటి? మాట్లాడుకు మరి. నువ్వే ముమ్మాటికి నువ్వే డబ్బు కోసం నా కొడుకుని హత్య చేసి ఉంటావు. మీరిద్దరు స్నేహితులనే విషయాన్ని కూడా మర్చిపోయి రాక్షసులా మారేవు నువ్వా. ఆపండి. చెయ్యాల్సిందంతా చేసా ఇంకా ఏందిరా బుకాయిస్తుండావా? రామదాస్ గారు, నేను చెప్పేది వినిపించుకోండి. మాట్లాడుకు మరి. నీలాంటి వాణ్ణి నిలువున కొయ్యాలి, ఉప్పు పాత్రలయ్యారా. నా కొడుకు నిన్ను నమ్మే తన రహస్యాలన్నీ కనీసం నాతో కూడా చెప్పకుండా స్నేహితుడు అని నీతో చెప్పుకుంటే రాబోయే కోట్ల ఆస్తిలో వాటా అడుగుతావా? కాదంటే వాడు ఎక్కడున్నాడో పోలీసులకు చెప్తానని బ్లాక్ మెయిలింగ్ చేస్తావా? వాడు నీ మాట వినలేదని కచ్చగట్టి హత్య చేసి అన్ని రైలు పట్టాల మీద పారేస్తావా? ఎవరు మీతో ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎవడో ఆకాశరామన్న చెప్పుండాళ్లే. ఎవడైతే నీకేంది? నిజం కదా? కాదు, మీ కిషోర్ చావలేదు, బతికే ఉన్నాడు. ఏమంటున్నావు నువ్వు? నా కొడుకు కిషోరు బతికే ఉన్నాడా? అవును, నిజంగానే. నిజంగానే మీ కొడుకు బతికే ఉన్నాడు. ఎక్కడున్నాడు నా కొడుకు? ఎక్కడున్నాడు చెప్పు. మీ కళ్ళెదురుగానే. నువ్వు నేనే నాన్న, ఆదిత్య రూపంలో ఉన్న నీ కొడుకు కిషోర్ని. ఇది నువ్వు ఎలా
చెప్తాను, జరిగింది మొత్తం చెప్తాను, వినండి. కాలేజీలో చదివే తులసి నాకు బాగా నచ్చింది. వెంటపడ్డాను, 1000 రకాలుగా ప్రయత్నించాను, కానీ అది నాకు లొంగలేదు. ఇంకోసారి తన జోలికొస్తే చెప్పు తీసుకొని కొడతానని బెదిరించింది. అంతే, నాలో పంతం రెట్టింపయింది. ఎలాగైనా దాన్ని లొంగ తీసుకోవాలనుకున్నాను. అందుకే ఒకరోజు కాలేజీలోంచి వస్తున్న తులసిని బలవంతంగా ఎత్తుకుపోయాను, రేప్ చేశాను. ఆ తర్వాత పోలీసులు పట్టుకుంటారనే భయంతో పారిపోయాను. తులసి రేప్ కేస్ సెన్సేషన్ సృష్టించింది. పోలీసులను ఆచూకీ తెలుసుకోవడానికి గాలింపుని ముమ్మరం చేశారు. నేను బయటికి వస్తేనే పోలీసులు అరెస్ట్ చేస్తారని, మానభంగం కేసులో మరణశిక్ష విధిస్తారనే భయంతో ఊరి బయట ఒక చిన్న ఇంట్లో గడుపుతుండగా ఎవరు మీరు? కిషోర్, రేపిస్ట్ కిషోర్, పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న కిషోర్. అంత కంగారెందుకు? ఎవరు మీరు? నా పేరు మీకెలా తెలుసు? పేరు మాత్రమే కాదు కిషోర్, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. మీ నాన్న పేరు రామ్దాసు, వడ్డీ రామ్దాసు. ఆయనకి నువ్వొక్కడివే కొడుకువి. అందుకే పైలా పచ్చిసుగా పెరిగావు. చేతి నిండా డబ్బు, గుండె నిండా ధైర్యం, జల్సాలు, ఖుషీలు, బిందాస్. జీవితాన్ని ఎంజాయ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నావు. నీ లక్ష్యాన్ని మొట్టమొదటిసారి దెబ్బ కొట్టింది తులసి అనే ఒక ఆడపిల్ల, మిడిల్ క్లాస్ ఆడపిల్ల. అందుకే నిన్ను కాదన్నందుకే కాలేజీ నుంచి ఒంటరిగా వస్తున్న తులసిని కారులో బలవంతంగా ఎత్తుకుపోయావు, మానభంగం చేశావు. ఆ తర్వాత పోలీసులకి భయపడి ఇక్కడ ఈ మారుమూల అజ్ఞాతంగా బతుకుతున్నావు. Am I right? ఇదంతా మీకు ఎలా తెలుసని మాత్రం అడగకు. తెలుసు అంతే. అంటే మీరు పోలీసులా? కాదు, శ్రేయోభిలాషిని. ఉలిక్కి పడకు, నువ్వు విన్నది కరెక్టే. చూడు కిషోర్, వీరప్పన్ దొరికాడు, సద్దాం హుసేన్ దొరికాడు, బిన్ లాడెన్ కూడా దొరికాడు. దొరికాక వాళ్ళందరి చరిత్ర ఏవైందో ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. పోలీసుల్ని, మిలిటరీని ముప్పతిప్పులు పెట్టిన తలపండిపోయిన వాళ్లే కాలగర్భంలో కలిసిపోయాక ఆఫ్టర్ ఆల్ బచ్చగాడివి. నువ్వెంత? తులసిని పాడు చేసినందుకు నీకు జీవిత ఖైదునే శిక్షగా విధిస్తారు. కానీ ఆ శిక్షని పడకుండా నిన్ను రక్షించగలిగే మార్గం నా దగ్గర, ఈ సౌందర్య దగ్గర మాత్రమే ఉంది. సౌందర్య? కాల్ మీ మేడం సౌందర్య. నాకు నువ్వు సాయం చేస్తే నీకు నేను సాయం చేస్తాను. నేనా? ఎస్, నువ్వే. కిషోర్,
ఈ ఫేస్, నీ ఫేస్ పోలీసులు రికార్డుల్లో ఉంది, టీవీల్లోనూ పేపర్స్లోనూ ప్రత్యక్షమైపోయింది. ఈ రూపంతో నువ్వు కనిపించిన మరుక్షణం రేపిస్ట్ కిషోర్గా నీకు జైలు శిక్ష తప్పదు, చిప్పకూడు తప్పదు. చెప్పండి మేడం, నేనేం చేయాలి? మారిపోవాలి. ఆదిత్యగా పరకాయ ప్రవేశం చెయ్యాలి. ఆదిత్య? ఆదిత్య ఎవరు? చెప్తాను, నీకు మొత్తం ప్లాన్ ఏంటో చెప్తాను, విను. Now, he is Aditya. నువ్వు శాశ్వతంగా ఈ రూపంలోకే మారిపోవాలి. కానీ నేను ఆదిత్యలాగా నటించాలి. నటిస్తావు, నేను చెప్పినట్టు ఫాలో అయితే. చెప్పండి మేడం. గుడ్. ఇప్పుడు నీకు ఆదిత్య కుటుంబాన్ని పరిచయం చేస్తాను. రంగారావు గారు ఆదిత్య తండ్రి, జానకమ్మ గారు ఆదిత్య తల్లి, గాయత్రి ఉరఫ్ అర్చన ఆదిత్య భార్య, వీడి పేరు బన్నీ ఆదిత్య కొడుకు కిషోర్. ఈ రూపాన్ని మార్చుకొని ఆదిత్యగా నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెడితే పోలీసులే కాదు, మిలిటరీ కాదు, ఇంటర్పోల్ కూడా మనల్ని కనిపెట్టలేదు. గుడ్, అర్థమైంది కదా. 100 కోట్లకి వారసుడిగా, గాయత్రి లాంటి అందగత్తెకి మొగుడిగా జీవితాంతం ఖుషీగా గడిపే అవకాశాన్ని నీకు నేను కల్పిస్తాను. ఈ డీల్కి నువ్వు ఒప్పుకుంటే. ఆ రకంగా పోలీసుల నుంచి శాశ్వతంగా తప్పించుకోవాలి అంటే నేను కిషోర్గా ఉండకూడదు, కోటీశ్వరుడైన ఆదిత్యగా మారాలి. ఆ సౌందర్య చెప్పినట్టే చెయ్యాలి. ఆలోచించాను. ఒకే ఒక్క నిమిషం పాటు బాగా ఆలోచించాను. 2 రిస్కే. కానీ కిషోర్గా ఉంటే ఏనాటికైనా ప్రమాదం, నష్టం. అదే ఆదిత్యగా మారితే ప్రమాదం ఉన్నా అంతా లాభమే. అందుకే ఆ సౌందర్య ప్రపోజల్కి ఓకే చెప్పాను. ఓకే మేడం, డన్. డన్. అందుకే నా రూపాన్ని మార్చుకోవడానికే రెడీ అయిపోయాను. ఎట్టా కిషోర్గా ఉండే నువ్వు ఇలా ఎట్టా మారిపోయినా? ప్లాస్టిక్ సర్జరీ, లేటెస్ట్ కాస్మెటిక్ సర్జరీ. అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ సౌందర్య మేడమే చేయించింది. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ నాలో టెన్షన్ పెరుగుతూ వచ్చింది. ప్లాస్టిక్ సర్జరీ సక్సెస్ అవుతుందా లేదా? కిషోర్గా ఉన్న నేను నిజంగానే ఆదిత్యగా మారిపోతానా? నా ప్రశ్నలన్నిటికీ జవాబు హాస్పిటల్ బెడ్ మీద నా కట్లు విప్పేకే తెలిసింది. డాక్టర్, మీరు చెప్పినట్టే జరుగుతుంది కదా? 99.99% మీరు కోరుకున్న రూపమే వస్తుంది.
ఈజ్ నో మోర్ కిషోర్, ఈజ్ ఆదిత్య. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. యూ వెల్కమ్ మేడం. ఇది నేను నమ్మలేకపోతున్నాను మేడం. నమ్మాలి, ఎందుకంటే నువ్వు ఇప్పుడు కిషోర్వి కాదు, ఆదిత్యవి. కోటీశ్వరుడైన రంగారావు గారి కొడుకువి, గాయత్రీదేవి భర్తవి. చెప్పండి మేడం, నేను పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా శాశ్వతంగా నా రూపాన్నే మార్చేశారు. నాకు మహోపకారాన్ని చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఆ గాయత్రీదేవి జీవితాన్ని సర్వనాశనం చేయమంటాను. ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి మేడం. ఆ గాయత్రీదేవి మీకు విరోధి, బద్ధ విరోధి, శత్రువు, ఆజన్మ శత్రువు. దాని బతుకుని బండలు చేయడానికి ఈ రూపంలో నిన్నొక మిస్సైల్ గా మార్చాను. ప్రళయాన్ని సృష్టించబోతున్నాను. అర్థమైంది. చెప్పండి, అసలు ఎవరా గాయత్రీదేవి? అది గాయత్రీదేవి కాదు, అర్చన. ఇన్నేళ్లుగా నేను పగతో రగిలిపోవడానికి, ప్రతీకారంతో దహించుకుపోవడానికి కారణమైన నా శత్రువు అర్చన. ఇలాగే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన రూపాన్ని మార్చుకొని కోటీశ్వరుడైన రంగారావు గారి కోడలు గాయత్రీదేవిగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది. అందరినీ నమ్మిస్తూ అధికారాన్ని చలాయిస్తూ అక్కడే పాతుకుపోయింది. అందుకే దాని రూట్లోనే వెళ్ళి దాన్ని చావు దెబ్బ కొట్టాలని నిన్ను ఆదిత్యగా మార్చాను. మన అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు నువ్వు 2 పనులు చేయాలి. ఏంటవి? నెంబర్ 1, ఆదిత్యగా గాయత్రీదేవి భర్తగా ఆ అర్చన శీలాన్ని హరించడం. నెంబర్ 2, కోట్లకి పడగలెత్తిన రంగారావు గారి వారసుడిగా ఆ ఆస్తిని మొత్తం దోచుకొని అందులో సగం నీకు సగం నాకు పంచడం. ఓకే మేడం, ఈ ప్లాన్ నాకు ఓకే. నోటి మాట కాదు, నోటు. ఈ బ్లాంక్ పేపర్ మీద సంతకం పెట్టు. ఖాళీ స్టాంప్ పేపర్స్ మీద సంతకమా? ఎందుకు? తేడా రాకుండా ఉండడానికి, ఆదిత్యగా నువ్వు తోక జాడించకుండా ఉండటానికి, ఈ సౌందర్యనే డబుల్ క్రాస్ చేయకుండా ఉండటానికి. అంటే నా మీద మీకు నమ్మకం లేదా? కిషోర్, నా నీడనే నేను నమ్మను. అలాంటిది ఒక క్రిమినల్వి నిన్ను నేనెలా నమ్ముతాననుకున్నావు? మేడం, నువ్వొక క్రిమినల్వి మాత్రమే. మరి నేను మాస్టర్ క్రిమినల్ని. అందుకే ఈ ముందు జాగ్రత్త. ఒకవేళ నేనిప్పుడు సంతకం పెట్టను అంటే? ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కిషోర్ అనబడే నువ్వు ఆదిత్యగా మారుతున్నప్పుడు రికార్డ్ చేసిన ఈ వీడియో బయటకొస్తుంది. నువ్వు ఆదిత్యవి కాదు, కిషోర్వి అని నిరూపించే తిరుగులేని సాక్ష్యం నీకంటే పోలీసులకు వినిపిస్తుంది. సారీ మేడం, జస్ట్ సరదా కన్నాను. సరదాకే అన్నా ఈ సౌందర్య సీరియస్ గానే తీసుకుంటుంది. మైల్డ్ గా కనిపించే ఆడదిలే నన్నేం చేస్తుంది అనుకుంటే వైల్డ్ గా రియాక్ట్ అవుతుంది. ఆడపులిగా మారి ప్రాణాలనే తోడేస్తుంది. ఇలాగే ఉండాలి. అగ్రిమెంట్ పూర్తయ్యేదాకా నీ చెయ్యి కింద, నా చెయ్యి పైన. ఓకే? ఓకే మేడం.